కానిస్టేబుల్ మీనా ప్రెసిడెంట్ కూతురు రూమ్లోకి వెళ్ళగానే ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. వెంటనే వాళ్ళ అన్నయ్య వచ్చి కానిస్టేబుల్ని కిందికి తీసుకెళ్తాడు. ప్రెసిడెంట్ కూతురేమో వాళ్ళు కిందికి వెళ్ళగానే ఏదో క్యాసెట్ తీసి దాస్తుంది. కానిస్టేబుల్ కిందికి రాగానే ప్రెసిడెంట్ కొడుకు ఆమెని అరుస్తాడు. పైకి వెళ్ళొద్దన్నాను కదా, ఎందుకు వెళ్ళావు అని. కేసు సాల్వ్ చేయాలంటే అందరినీ ఎంక్వైరీ చేయాలని మాట్లాడుతుంది. ఎవరిని చేయాల్సిన అవసరం లేదంటూ ఉండగానే కిట్టు అక్కడికి వస్తాడు. దొంగతనం చేసింది ఎవరో చెప్తాడు. ఆ ఇంటి డ్రైవర్ కడియం అమ్ముతుండగా చూశానని చెప్తాడు. ప్రెసిడెంట్ కొడుకు అతన్ని కొడుతూ ఉంటే అతను కాదు దొంగతనం చేసింది అంటూ మీనా ప్రెసిడెంట్ కొడుకుని ఆపుతుంది. అప్పుడే పైనుంచి ఒక అరుపు, ఆగండి అంటూ ప్రెసిడెంట్ కూతురు వస్తుంది. ఆ దొంగతనం చేసింది అతను కాదు అని చెప్తుంది. వాళ్ళ నాన్నకు ఆ కడియం పెట్టుకునే అర్హత లేదని తనే తీశానని చెప్తుంది. ఆ తర్వాత మీనా అతన్ని ఎవరు ఏం చేశారో తెలుసుకోకుండా ఇలా కొట్టడం తప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మరొక కానిస్టేబుల్ కిట్టు టీ షాప్ దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ ఇంటి నుంచి నడుచుకుంటూ వస్తారు. ఎక్కడికి వెళ్ళారని మరొక కానిస్టేబుల్ అడిగితే ప్రెసిడెంట్ ఇంటి నుంచి అని చెప్తే ఆ గొడవ వదిలేయ్ అంటూ చిరాగ్గా మాట్లాడతాడు ఆ కానిస్టేబుల్. ఆ తర్వాత కిట్టు మీనాకి టీ పెట్టిస్తాడు. మీనా ప్రెసిడెంట్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ టీ మీద ధ్యాస ఉండదు. ఆ తర్వాత టీ తాగి బాగుందని చెప్తుంది. కిట్టు నవ్వుతూ ఇదంతా మనదే అంటూ గొప్పలు చెప్తూ ఉంటే అదేం లేదమ్మా, మనమే పెట్టించామంటూ పోలీసు వారి సహకారంతో అన్నట్టు బోర్డు చూపిస్తాడు. ఆ తర్వాత కిట్టు కూడా ఒక దొంగేనని చెప్తాడు. దాంతో కిట్టు నవ్వుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో రంగడు అనే వ్యక్తి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎప్పుడు రాత్రి అయితే కానీ రావు, పగల వచ్చావు ఈరోజు అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఆమె. దాంతో రంగడు తన బాధని బయటకు చెప్పేస్తాడు. 10 సంవత్సరాల నుంచి ఈ తాళిని పట్టుకొని తిరుగుతున్నాను, ఎవరు ఈ తాళి కట్టించుకోవడానికి ధైర్యం చేయట్లేదు అని అంటాడు. మీ ఊరి సంగతి తెలిసి ఎవరు కట్టించుకుంటారు అని అంటుంది ఆమె. ఆ తర్వాత బాధపడుతూ ఉంటే అతనికి ధైర్యం చెప్తూ మాట్లాడుతుంది. దాంతో అతను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ అడుగుతాడు. పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు ఒప్పుకోను, నాకు ఒక జీవితం వస్తుంది కదా అని తను ఒప్పుకుంటుంది. దాంతో తనను వెంటనే బయటికి తీసుకువెళ్తాడు. ఎక్కడికి అంటే కూడా చెప్పడు. తనని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ అందరూ గుడిలో పూజలు చేయడానికి వచ్చి ఉంటారు, ఊరి వాళ్ళంతా. కానిస్టేబుల్ కూడా అక్కడే ఉంటుంది. ఈ నరసింహులు అనే వ్యక్తిని గుర్తుపట్టారా? మొదట్లో 10 సంవత్సరాల క్రితం సైకిల్ మీద వెళ్ళే అతను ఇప్పుడేమో పెద్ద డబ్బున్న వాళ్ళ తయారయ్యాడు. ప్రెసిడెంట్ వచ్చి గుళ్ళో కళ్యాణం జరిపించడానికి అన్నీ తెప్పించానని చెప్తాడు. కానిస్టేబుల్ మీనకి మూఢనమ్మకాలపై నమ్మకం లేదని తెలుసుకుంటాడు ప్రెసిడెంట్. అందరూ దేవుణ్ణి మొక్కుతూ ఉండగా అప్పుడే రంగడు ఆ వేషం తీసుకుని గుళ్ళోకి వస్తాడు. పంతులు గారిని పిలుస్తూ నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్తాడు. దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటని నరసింహులు అని అంటే తన దగ్గరికి వెళ్ళడానికి మీకు సిగ్గు లేనప్పుడు పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అంటాడు. ఇదంతా చూసిన ప్రెసిడెంట్ నువ్వెవరినైనా పెళ్లి చేసుకో, కానీ ఈ ఊర్లో మాత్రం చేసుకోవద్దు, నీ మంచి కోసమే చెప్తున్నానని చెప్తాడు. ఆ తర్వాత నరసింహులు ఊర్లో వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. కానీ రంగడు వినకుండా వీళ్ళ మాటలన్నీ వింటున్న కానిస్టేబుల్ ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని అడుగుతుంది. ఈ ఊర్లో పెళ్లి చేసుకుంటే పెళ్లి కూతురికే సమస్య అని అందరూ చెప్తారు. ఆ తర్వాత ఒక ఆమె వచ్చి గత 10 సంవత్సరాలుగా ఈ ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్లు చనిపోతున్నారని, అది శాపం వల్ల జరుగుతుందని చెప్తుంది. అదే విషయం అందరూ చెప్తారు. పెళ్లి జరిగితే చనిపోవడం ఏంటి అని అంటూ ఉండగానే అతను రంగడు అమ్మ మెల్లో తాళి కడతాడు. ఆ తర్వాత అమ్మవారే దీవిస్తుందని అమ్మవారికి మొక్కి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఆ అమ్మాయి ఏదో ధైర్యం చేసి చేసుకున్నాను కానీ ఎక్కడో చిన్న భయం ఉందని మాట్లాడుతూ ఉండగానే అతను వెళ్ళి నిద్రపోతాడు. దాంతో తను కూడా పడుకోవడానికి చూస్తుంది. ఇల్లంతా చూసి ఒక చాప పరుచుకొని కింద పడుకుంటుంది. కాసేపు పడుకోగానే గుడ్లగూబ అరుపులు,
పిల్లి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో భయపడి లేస్తుంది. ఇల్లంతా అటు ఇటు తిరిగి చూస్తూ భయపడుతూ ఉంటుంది. పిల్లి అరుపులు మళ్ళీ వినిపిస్తాయి. వెంటనే లేచి నీళ్లు తాగడానికి వెళ్తుంది. కానీ కుండలో ఒక చుక్క నీళ్ళు కూడా ఉండదు. దాంతో బయటికి వెళ్ళి పక్కింట్లో అడుగుతుంది. అక్కడ ఎవరు ఆమెకు నీళ్ళు ఇవ్వరు. నీకేదైనా జరిగితే మళ్ళీ మా మీదకే వస్తుందంటూ తన మొహాన్నే తలుపులు వేస్తారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నీళ్ళు అడుగుతూ ఉంటుంది. ఎవరు ఇవ్వరు. చివరగా ఆ కానిస్టేబుల్ ఇంటికి వెళ్తుంది. అక్కడ వాళ్ళమ్మ ఆ అమ్మాయిని లోపలికి పిలిచి నీళ్ళు ఇస్తుంది. ఆమె నీళ్ళు తాగుతూ ఉంటుంది. కానిస్టేబుల్ ఆమెని అలాగే చూస్తూ ఉంటుంది. ఆమె మెడలో తాళిని గమనిస్తూ ఉంటుంది. ఈ ఊర్లో మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వడం లేదంటూ వాళ్ళతో చెప్తుంది. ఆ తర్వాత మంచినీళ్ళు తాగి అక్కడి నుంచి వెళ్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ తిరిగి వెనక్కి చూస్తుంది. తను ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చానని ఏదైనా పాత చీర ఉంటే ఇమ్మని అడుగుతుంది. అయ్యో, కొత్త పెళ్లి కూతురివి, పాత చీర ఎందుకు, కొత్తదే ఇస్తానంటూ కానిస్టేబుల్ వాళ్ళమ్మ లోపలికి వెళ్ళి కొత్త చీర తీసుకొని వస్తుంది. ఇది నా కూతురు కోసం కొన్నాను, తను ఎలాగూ కట్టుకోదు, నువ్వు కట్టుకో అంటూ తన కూతురు చేత ఆమెకి ఆ చీర ఇప్పిస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ మరుసటి రోజు ఉదయం. ఆమె ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గు పెట్టి తను స్నానానికి వెళ్తుంది. స్నానం చేస్తూ ఉండగా తనకేదో ఫీలింగ్ వస్తుంది. అయినా కూడా పట్టించుకోకుండా స్నానం చేసి రెడీ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ రంగడు అప్పుడే నిద్ర లేచి ఎప్పటిలాగే బయటకు వెళ్ళి చూస్తూ ఉంటాడు. అందరూ తననే వింతగా విచిత్రంగా చూస్తూ ఉంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక అతను, ఏరా రంగా, నీ పెళ్ళాం ఎలా ఉంది అని పలకరిస్తాడు. నాకు పెళ్ళాం ఏంటి అని అంటూ ఉండగా రాత్రి జరిగింది గుర్తుకొస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి తనని చూస్తాడు. అయ్యో, ఎంత పని జరిగిందంటూ తల బాదుకుని వెంటనే వెళ్ళి ఒక పెట్టె తీసుకుని అందులో బట్టలు సర్దుతాడు. తనను వెంటనే ఈ ఊరు నుంచి బయటికి తీసుకెళ్లాలని కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇక్కడే ఉండాలనే కదా పెళ్లి చేసుకున్నావు అని ఆ అమ్మాయి అడిగితే, అవును, అదేదో తాగిన మత్తులో చేశాను, కానీ ఇప్పుడు నా భార్య ప్రాణాలే నాకు ముఖ్యం, ఈ ఆస్తి ఇల్లు కాదంటూ తనని తీసుకుని ఊరిని విడిచి వెళ్ళిపోవాలని బలవంతంగా తన చేయి పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు. అందరూ తననే చూస్తూ ఉంటారు. అయినా తను ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఊరు మధ్యలోకి రాగానే తను అలాగే నిలబడిపోతుంది. ముందుకు కదలదు. ఏంటో అని తిరిగి చూసేసరికి తను రక్తంతో కక్కుకొని కింద పడిపోతుంది. కళ్ళ ముందే తన భార్య రక్తం కక్కుకొని చనిపోవడం చూసి షాక్ అవుతాడు రంగడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.